మాట్లాడండి. నువ్వు మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి వీడియో తీసినవా లేదా? నేను అడగండి, నేను వెళ్ళానని. నువ్వు వెళ్ళినావు. వీడియో చూపిరా, వీడియో చూపి. చూపిరా, చూపి. చూపి ఇంటి వీడియో. చెంపగడ్డ నువ్వు తొక్కడానికి నువ్వెవడు, లేపడానికి నువ్వెవడు? ఎందుకు లేప్ చేస్తున్నావు నువ్వు? చెంపగడ్డ వాళ్ళ దగ్గరికి వెళ్ళి లేకుండా నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అడుగురా, నేనేమంటున్నా, నేను వద్దనట్లే. ఎన్ని మాటలు తెలుసా అన్న? వీరి వల్ల నేను ఎంత కష్టం ఇచ్చిందా? బయట ఎంత టార్చర్ అనుభవించినా? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. కర్నె శిరీష అలియాస్ బర్రెలక్క ఒక యూట్యూబర్ మీద దాడి చేసినట్టుగా వార్తలు వచ్చాయి సోషల్ మీడియాలో. అసలు ఎందుకు ఆ దాడి చేసింది, ఏమిటి తదితర వివరాలను జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు, ఎస్ సార్. శిరీషని ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారానే చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎస్. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆమె పోటీ చేసింది. అయితే మీడియా కూడా ఆమెకు చాలా సపోర్ట్ ఇచ్చింది. ఆమె కూడా చాలా విషయాల్లో ఓవర్ రియాక్ట్ అవుతూ వచ్చింది. కానీ ఇవాళ అదే ఏ మీడియా అయితే ఆమెకు సపోర్ట్ చేసిందో అదే మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తిపై దాడి చేయడాన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? కర్నె శిరీష అలియాస్ బర్రెలక్కగా పేరొందినటువంటి కొల్లాపూర్ నియోజకవర్గం, కొల్లాపూర్ దగ్గర ఉన్నటువంటి గ్రామం చెందినవి ఆమె. అనూహ్యంగా వెలుగులోకి వచ్చింది ఆమె ఇష్యూ. ఆమె ఏదో బర్రెలు కాస్తున్నాను, ఉద్యోగాలు రాలేదు అంటూ చేసింది. దాని తర్వాత ఆమె వరకు కరెక్ట్ అనిపిస్తుండొచ్చు, కానీ ఆ విధానాన్ని నచ్చిన వాళ్ళు బాగా ట్రోల్ చేశారు కూడా. సో ఏదైతే సోషల్ మీడియాకు కావాల్సింది ఏంటంటే అది మంచి అయినా చెడైనా వైరల్ అవుతుంటే దాన్ని డిబేటబుల్గా చేసుకోవడం, కంటిన్యూ చేయడం అని ఈ రోజులో చూస్తున్నాం. దాంతో ఇంకాస్త ఆమెని ఇంటర్వ్యూలు చేయడం ద్వారా ఆమె వెలుగులోకి రావడం, ప్లాట్ఫామ్ ఏర్పడడం, ఒక పబ్లిసిటీ రావడం, దాంతోపాటు వ్యూహాత్మకంగా వెళ్తుందా లేదా అవకాశాలు అలా వస్తున్నాయో తెలియదు, కానీ ఆమె ప్రవర్తన అంతా చూస్తుంటే ఒక పగడ్బందీ పథకం ప్రకారం వెళ్తుందా లేదా ప్రతి అంశంలోనూ ఒక వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తుందా, ఈ ప్రతిదీ అడ్వాంటేజ్కి ఎలా మలుచుకోవాలి అవకాశాలని. ఇక్కడ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు రానప్పుడు ఎవరైనా వెళ్ళి గ్రామీణ స్థాయికి వెనక్కి వెళ్తారు, అలా వృత్తి చేసుకుంటారు, తప్పేం లేదు. ఉద్యోగం రాకపోవడం కూడా ఒక రకంగా ఆమెకు బాధ ఉంది. కాస్త ప్రభుత్వం నుంచి ఉద్యోగం రావాల్సిన బాధ్యత ఉందని అందరూ ఆలోచిస్తుంటారు, ఆశపడతారు, తప్పేం లేదు ఆమె విషయంలో. ఆ ఉద్యోగమే రాలేదు కాబట్టి నేను బర్రెలు కాస్తున్నానని చెప్పేసి ఆమె వీడియో చేయడాన్ని కొందరికి నచ్చలేదు. ఎందుకంటే చాలామందికి చాలా ఉద్యోగాలు వచ్చాయి. ఒక ఆమెకైతే మన తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఆమెకి 5 ఉద్యోగాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ప్రతిభ ఉంటే అట్లా వస్తుంది. అందరూ ప్రతిభావంతులే కావాల్సిన అవసరం లేదు. ఉద్యోగం రాకపోవడానికి వచ్చిన దానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రయత్నంలో చేయడం కానీ రకరకాల కారణాలు ఉంటాయి. దాన్ని అది విమర్శించడం కానీ, ప్రశంసించడం కానీ, డిబేట్ చేయడానికి కూడా ఏ విధంగా అవకాశం ఉంది. కానీ దాన్ని డిబేట్ అంశంగా తీసుకొచ్చి ముందుకు పెట్టడంతో అది చర్చల్లోకి రావడం, రకరకాల ట్రోల్ జరిగింది అమ్మాయి మీద. ఓకే, ఆమె అభిప్రాయం చెప్పినప్పుడు ట్రోల్ చేయడం కూడా తప్పే. బట్ ఆమె ఏ ఉద్దేశం, ఎవరిని ప్రాపగండం చేయడానికి చేసిందా లేదా క్యాజువల్గా చేసిందా అనేది క్లారిటీ వస్తే ఈ ట్రోల్కి ఎంత సమంజసం అనేది కూడా ఒక ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇవన్నీ కూడా సరే ఏం జరిగిపోయింది అనుకుంటే ఇమ్మీడియట్లీ ఆమె ఏదో షార్ట్ ఫిలిమ్స్ అనో యూట్యూబ్కి క్రియేట్ చేసుకొని షార్ట్ ఫిలిమ్స్ ప్రయత్నాలు ఏదో చేసినట్టు కూడా కనిపించింది. అంటే ఒక వైరల్ అవ్వడం, ఫేమస్ కాకుండా దాన్ని కూడా అవకాశాన్ని తన కెరీర్ కోసం మలుచుకోవడం తప్పేం లేదు. మంచిగానే వెళ్తుంది, చెడు ఏం చేయట్లేదు ఆమె. తనకు బెనిఫిట్ అవుతుంది, తను ఎదగడం కోసం ప్రయత్నం చేయడం తప్పేం లేదు. అంటే ఒక తెలివి తక్కువగానో లేదా యాదృచ్ఛికంగా ప్రవర్తిస్తలేదని చెప్పడానికే నా ప్రయత్నం. ఆమె మంచి నిర్ణయాలు తీసుకుంటుంది, వచ్చిన అవకాశాన్ని మలుచుకుంటుంది. అది నిజంగా అలా చేయాల్సిందే. అంటే ఆమె అమాయకంగా ఏం చేస్తలేదు అని చెప్పే ప్రయత్నం. దాని తర్వాత అనూహ్యంగా ఎన్నికల్లో ప్రకటన రావడం, ఎన్నికల్లో పోటీ చేసింది. ఆమె తీసుకున్నటువంటి ఎజెండా నిరుద్యోగ సమస్య అనేది సెంటిమెంట్. కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్ ఉంటాయి, సెంటిమెంట్ అంశం ఉంటుంది ప్రజల్లో. ఏది డైలాగ్ కొడితే ఎదుటి వారి కరిగిపోతారు, ఏది ఉంటుంది, అట్లాంటి సెంటిమెంట్ ఉంటాయి కొన్ని. సో ఆ సెంటిమెంటు నిరుద్యోగ సమస్య ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అపవాదు ఉంది, దాన్ని అంశంగా తీసుకుంది, తప్పేం లేదు. కానీ అది సాధ్యమవుతుందా సాధ్యం కాదా అనేది వేరే విధానం. వాస్తవానికి ఈమె ఎమ్మెల్యే గెలిస్తే ఉద్యోగ అందరికీ దేశంలో యువతకు మొత్తం ఉద్యోగాలు ఏమి రావు.
ఈమెకు ఉన్నటువంటి ఉద్యోగ మంత్రి ఉద్యోగ శాఖ ఏదైనా క్రియేట్ చేసి ఇచ్చినా కూడా ఈమె కూడా ఇదే ఈ రాష్ట్రంలో కానీ కనీసం ఒక నోటిఫికేషన్లో ఎంతమంది అప్లై చేస్తే అంతమందికి కూడా ఉద్యోగం ఇవ్వలేము. ఎందుకంటే అందరికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఉండదు. బట్ అప్పుడు కూడా ఉద్యోగాలు లేరని ఒక కొరత ఉంటుంది. ఈమెతోటి సమస్య పరిష్కారం అయిపోతుంది కూడా కాదు. బట్ ఒక ఐడెంటిఫికేషన్ అయితే వస్తుంది, ఆ గుర్తింపు, ఆ సమస్య ఉన్న తీవ్రతను తెలియచేస్తుంది. సో అది వేరే విధానం. సో అయినా కూడా ఆమె పోటీ చేసింది. అయితే ఎన్నికల ముందు మనకు తెలుసు సోషల్ మీడియాకు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అభ్యర్థులు పార్టీ వాళ్ళు పబ్లిసిటీ తీసుకుంటూ ఉంటారు. దానికి అన్అఫిషియల్గానే పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకోవడం, ఇంటర్వ్యూలు ఇచ్చుకోవడం, ఎంతో ఖర్చు పెడితే కానీ ఒక మైలేజ్ రాదు, ఒక పబ్లిసిటీ రాదు. అట్లాంటిది కర్ణ శిరీష అండ్ లేదా బర్రెలక్క అనే అమ్మాయికి సోషల్ మీడియా ఉచితంగానే ఇచ్చేసింది. కోట్ల రూపాయలు పెడితే కూడా రాని మైలేజ్ని ఒకసారి ₹1,00,00,000 ఖర్చు పెట్టినా కూడా అంత మైలేజ్ కూడా రాకపోవచ్చు. మా అంటే ఒక 1000-2000 వ్యూస్ కూడా రాకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలాంటిది ఆమె ₹1 ఖర్చు పెట్టుకోకుంటే చాలా వరకు తెలుగు మీడియా కదా అసలు యాక్చువల్ బీబీసీతో సహా కవర్ చేసింది. అన్నీ సో వాట్ నైబర్హుడ్ ఛానల్స్ లాంగ్వేజెస్ కూడా అన్నీ కూడా కవర్ చేసింది. ఒక క్రేజ్ కూడా అదొక్కటే క్రేజ్గా కాదు, ఒక సంఘ సంస్కర్తలు లేదా ఒక సెలబ్రిటీ మంచి హోదాలు ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళు, జేడి లక్ష్మణరాయలు లాంటి వాళ్ళు కానీ రకరకాల మంది అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు సపోర్ట్ చేయడం, ఒక రాజుగా ఒక్కసారిగా ఒక క్రేజ్ వచ్చేసింది. ఆటోమేటిక్గా మీడియా ఎప్పుడైనా సరే ఒక వార్తని వార్తలా కాకుండా చాలా వరకు కొందరమ్మ వార్త వచ్చిన అంశాన్ని మాత్రమే మనం పబ్లిష్ చేస్తాము, వార్తగా ప్రచారం. కానీ దాని వెనక సబ్సిక్వెంటెస్ ఏమున్నాయో కూడా వెతుకుతూ ఉంటాం. ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో ఒక భాగం. ఉదాహరణకు ఒక రైలు యాక్సిడెంట్ అయింది. రైలు యాక్సిడెంట్ అయింది అంటే ఆ రైల్లో ఎంతమంది చనిపోయారు, ఎట్లా చనిపోయారు, ఏం జరిగింది, ఇవన్నీ ఒకవైపు చూస్తుంటే దానికి కారణం ఏంటి, కారణానికి అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి కూడా వెతుక్కుంటుంది ఒక మీడియా. అంటే ఫస్ట్ అవర్లో ఇంతమంది చనిపోయారు, ఇంతమంది గాయపడ్డారు, ఇక్కడ జరిగింది అంటారు. ఆ ఈ ప్రమాదానికి కారణం వెనక ఏమేమి ఉన్నాయి, అట్లాంటి ప్రమాదాలు ఎప్పుడు జరిగాయి, ఆ వైఫల్యానికి కారణమైనటువంటి క్యాలిక్యులేషన్ ఏంటి, దాని వెనక ఎవరున్నారు, ఆ వెనక ఉన్న ఆయన వ్యక్తి యొక్క పర్సనల్ క్యారెక్టరైజేషన్ ఏంటి, లోతుకి వెళ్ళిపోతూనే ఉంటారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటారు దాన్ని. అసలు ఎవరి పలానా XYZ అనే వల్ల ఇది జరిగినప్పుడు ఆ ఎవరి XYZ, ఈయన మూలాలు ఎక్కలున్నాయి, ఈయన అందరూ గొప్పవాడని చెప్తున్నారు, నిజంగా గొప్పవాడు అవునా కాదా, రూఢి కావాలి. ఇతను ప్రజలకు ఏదో చేస్తా వస్తున్నప్పుడు వీళ్ళ విధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దట్ కాల్డ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం. ఆ ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో విషయాలను రాబడతారు. అలాంటిది ఈ బర్రెలెక్క వైరల్ కాగానే ఎవరు ఈ బర్రెలెక్క ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో బిగ్ బాస్ కూడా చూసాం. బిగ్ బాస్లో విన్నర్ కాగానే వాళ్ళ అమ్మనో వాళ్ళ క్లాస్మేట్నో వాళ్ళ గురువునో ఇట్లాంటి ఎవరినో వాళ్ళ ఫ్యామిలీస్ని, నైబర్హుడ్ని, ఆ ఇంటి కాలనీ వాళ్ళని లేదా ఇట్లాంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుని వాళ్ళ గురించి మోర్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. తప్పేం లేదు. అలాగే ఈ బర్రెలెక్క విషయంలో వాళ్ళ తండ్రి యొక్క ఇంటర్వ్యూ తీసుకొచ్చుకున్నాడు ఒక మీడియా పర్సన్. ఓకే. అయితే ఆ తండ్రికి ఒక వ్యక్తిగత విభేదాలు ఉన్నాయి. ఎవరిది తప్పంటే మరి అది వాళ్ళే తెలుసుకోవాల్సిన విషయం, మనం ఏం చెప్పాల్సిన విషయం కాదు. ఆ తండ్రిగా ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేయలేదు, ఈమె మీద ఆయన ఆరోపిస్తున్నారు, వాళ్ళ మీద ఈయన ఆరోపిస్తున్నారు. బట్ అది నాకు నెగిటివ్గా ఉంది కాబట్టి నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ చేస్తావు, నన్ను పరువు నష్టం చేశావు, దానివల్ల నేను నష్టపోయాను, మా తండ్రితోటి ఇంటర్వ్యూలు తీసుకొస్తాను ఆ రోజు నుంచి పోరాడుతుంది. ఈరోజే మరి ఆ వీడియోకి కారణమైన వ్యక్తుల మీద దాడి చేసినట్టుగా తెలుస్తుంది. కానీ ఇది ప్రజాస్వామ్యంలో అమ్మాయి బర్రెలెక్క కర్ణ శిరీషకి చట్టాల మీద అవగాహన లేకపోవచ్చు, లేదా తాత్కాలికమైన ఆవేశం కావచ్చు, లేదా ఎవరైనా గైడ్లైన్ ఇచ్చారు. కానీ ఒకవేళ ఆమె చెప్తున్నట్టు ఆ వీడియోలో కనిపిస్తున్నట్టు ఆ తండ్రి మీద వీడియో చేయడం వల్ల నష్టపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, చట్టాన్ని ఆమె చేతిలో తీసుకోవాలి అంతే. ఒకవేళ నీ మంచి గురించే చెప్పాలి, సోషల్ మీడియాలో నీ మంచే చెప్పాలి, నువ్వు పోటీ వీడియోలో ఉండాలనుకుంటే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అని చెప్పి అవి మర్చిపోకు. అలాగే నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అందరూ పొగడాలి, నువ్వు నెగిటివ్ ఎందుకు పెట్టావు అని చెప్పి అన్నప్పుడు నువ్వు ఎట్లా బాధపడ్డావో ఇప్పుడు కూడా మీడియా అలాగే బాధపడుతుంది. ఎందుకంటే మీడియాకు స్వేచ్ఛ ఉంది, ఆ యూట్యూబర్కి స్వేచ్ఛ ఉంది. నువ్వు ఎప్పుడైతే మీ తండ్రి గురించి నెగిటివ్గా నువ్వు ఎలా చెప్పావో ఒక ఇంటర్వ్యూలో అతను బాధపడతాడు. అప్రస్తుతమైన విషయాన్ని ఆమె ప్రస్తావించింది. ఒకవేళ ఆమె తండ్రి కాదన్నప్పుడు కూడా ఆ తండ్రి మంచివాడు కాకుండా మరి దాటవేయచ్చు, కానీ ఆమె నెగిటివ్ చెప్పింది. అది చూసుకొని అతను ఇలా ఉన్నటువంటి మైనస్లు మరి నిజం చెప్పాడు అబద్ధం చెప్పాడు మనకు తెలియదు. అది ఇద్దరు ఆ తండ్రి చెప్పిన ఫ్యాక్టర్స్లో
ఈ బర్రెలెక్క కుటుంబం కానీ లేకపోతే వాళ్ళమ్మతో కానీ వీళ్ళు కానీ డిసైడ్ చేయాల్సిన విషయం. అది ఇతరులకు అనవసరం విషయం. అయినా చేయడమే రాంగ్, నీ వల్ల నీ నష్టపోయాడంటూ దాడి చేయడం అనేది చట్టాన్ని ఆమె మీద అతిక్రమించడం అవుతుంది. చట్టాన్ని ఆమె చేతిలో తీసుకోవడం అవుతుంది. ఒకవేళ ఆమె ఉద్దేశం రాంగ్ ఉంది, ఆమె నెగిటివ్ స్టోరీ చేయకూడదు, దీనివల్ల నేను నష్టపోయానని చెప్పడం అనేది అది ఆమె ఆరోపించగలగాలి లేదా డిఫెండ్ చేయగలగాలి. కానీ ఆ కారణంతో ఒక వ్యక్తి మీద దాడి చేయడం అనేది క్రిమినల్ యాక్టివిటీ అవుతుంది. ఖచ్చితంగా ఇది చట్టపరమైన చర్యలు ఉంటాయి. మీడియా స్వేచ్ఛను ప్రశ్నించకూడదు. నీకు అసలు మీడియా స్వేచ్ఛ అయినా సరే ఏదైనా సరే, ఆమె మాత్రం ఏదైనా అభ్యంతరం ఉంటే నీ అభిమతానికో నీ పరువు నష్టానికో అభిమతానికో ఆటంకంగా ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ఇవేవి చేయకుండా కండబలం ఉందనో చేయి బలం ఉందనో అవకాశం ఉందనో లేదా తనకు మద్దతు ఉంది, మీడియా సోషల్ మీడియా మద్దతు ఇస్తారు, సెంటిమెంటల్గా నాకు పనికొస్తుందని అనుకుంటే అది అపోహ అవుతుంది, రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా ఒక మీడియా వ్యక్తి మీద ఇట్లా దాడి చేయడం అనేది సహేతుకం కాదు. ఆమెకు ఎవరైనా తప్పుడు సలహా ఇచ్చినా లేదా ఆమె తప్పుడు అభిప్రాయంతో ఉన్నా కూడా సవరించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ అండి.